హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అభినవ్ వ్లాగ్స్. సో మీ అందరికీ తెలుసు కదా, నేనైతే ఇప్పుడు 9th మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్నాను. సో నేను ఏవేవైతే ఎక్సర్సైజెస్ చేశానో నార్మల్ డెలివరీ కోసము, నార్మల్ డెలివరీకి సపోర్ట్ చేయడానికి, అలానే మనకి ప్రెగ్నెన్సీలో వచ్చే బ్యాక్ పెయిన్, స్వెల్లింగ్ లెగ్స్, చాలా కాంప్లికేషన్స్, ఒక్కొక్కరికి బీపీ వస్తుంది, ఒక్కొక్కరికి థైరాయిడ్, గెస్టేషనల్ డయాబెటీస్, ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి కదా. కొందరు ఒక్కొక్క బాడీని బట్టి ఒక్కొక్కరికి డిఫరెంట్వి వస్తాయి. ప్లస్ అవన్నీ మనము ఏ విధంగా కోపప్ చేయాలి అంటే, బేసిక్ థింగ్ మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజెస్ అయితే మ్యాండేటరీ కదా. సో నేను చేసిన ఎక్సర్సైజెస్ నేనైతే ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి నేను ఎక్సర్సైజెస్ అయితే చేయలేదు. ఫస్ట్ 5 months కంప్లీట్గా నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో నేను ఎలాంటి ఎక్సర్సైజెస్ మాత్రం చేయలేదు. 5th month స్టార్ట్ అయినప్పటి నుంచి మాత్రం నేను స్లోగా ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేశాను. అండ్ ముందుగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఎక్సర్సైజెస్ మనం స్టార్ట్ చేసినా కానీ స్టార్ట్ చేసే ముందే మనము మన డాక్టర్ని కన్సల్ట్ చేసి మనం చేయొచ్చా చేయకూడదా అనేది డెఫినెట్గా తెలుసుకొని మాత్రమే స్టార్ట్ చేయాలి. ప్లస్ కొన్ని కాంప్లికేషన్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి కదా, నార్మల్ ప్రెగ్నెన్సీ కాకుండా IVF, IUI, లేదా ఆల్రెడీ మిస్క్యారేజెస్ ఉండి ఒక 2-3 మిస్క్యారేజెస్ ఉండి అవ్వడము. సో వీళ్ళందరూ మాత్రం ఇలాంటి ఎక్సర్సైజెస్ జోలికి వెళ్ళకపోవడమే బెటర్. అది డాక్టర్స్ కూడా అదే సజెస్ట్ చేస్తారు, ఎందుకు రిస్క్ తీసుకోవడము అని చెప్పేసి. సో నార్మల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వాళ్ళైతే హ్యాపీగా ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకోవచ్చు. నేను చేసిన ఎక్సర్సైజెస్ అయితే మీ అందరికీ చూపిస్తాను. నేను ఇక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర ట్రైన్ అయ్యి నేను చేసుకున్నాను. నేను ఇక్కడ ఎలా చేస్తున్నాను అని మాత్రమే చూపిస్తాను, కానీ మీకు ఇది ఒక యోగా ట్రైనర్ లాగా అయితే కన్సిడర్ చేయకండి. నేను చేసే ఏ ఎక్సర్సైజెస్ అనేది మీరు ఈ వీడియో నుంచి తీసుకోవచ్చు, కానీ ఏ విధంగా చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎంత టైం చేయాలి అనేవి మీ డాక్టర్ సజెషన్స్ని బట్టి, మీరు యోగా ట్రైనర్ని బట్టి తీసుకొని మీరు కంటిన్యూ చేయండి. సో అదైతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. సో ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకి ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ చేయడం వల్ల మనకి ప్రెగ్నెన్సీలో వచ్చే మూడ్ స్వింగ్స్ తగ్గిపోతాయి. ప్లస్ గెస్టేషనల్ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, బ్లడ్ సప్లై అనేది బేబీకి మంచిగా ఉంటుంది. ప్లస్ బేబీ డెవలప్మెంట్ కూడా చాలా బాగుండడానికి చాలా హెల్ప్ చేస్తాయి. అన్ని ఎక్సర్సైజెస్ కూడా నేను 1 by 1 ఏ ఎక్సర్సైజెస్ చేశాను అనేది మీరు చూసుకోవచ్చు. పక్కన నేమ్ కూడా మెన్షన్ చేస్తాను. సో మీరు ఏదైనా పర్టికులర్ యోగా ట్రైనర్ దగ్గర కానీ యూట్యూబ్లో కానీ మీకు ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్ నేమ్ కొడితే ఎలా చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్తో పాటు వస్తుంది కదా. సో మీరు అది ఫాలో అయిపోవచ్చు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్క్వాట్స్తో నా డే స్టార్ట్ చేసేదాన్ని. సో డైలీ ఒక 20 స్క్వాట్స్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఈ ఎక్సర్సైజ్, నేను 5th month నుంచి అలా స్టార్ట్ చేసి కొంచెం నెంబర్ అనేది ఇంక్రీజ్ చేశాను అనమాట. డే 1 రోజే మీరు 20 స్క్వాట్స్ చేయకండి, జస్ట్ 5 నుంచి దెన్ 10, దెన్ 15, దెన్ 20, అలా 9th month వరకు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. యాక్చువల్గా అయితే మనం ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి మనం ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇండియన్ టాయిలెట్స్ ఉన్న వాళ్ళు మాత్రం అవి యూజ్ చేస్తే ఈ ఎక్సర్సైజెస్ చేయకపోయినా కానీ మనకి బెనిఫిట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మలాసన్. సో ఇది కూడా మనకి సర్విక్స్ ఓపెన్ అవ్వడానికి, నార్మల్ డెలివరీకి చాలా హెల్ప్ఫుల్ అండ్ సపోర్టివ్ ఎక్సర్సైజ్. నేను ఒక 2 minutes ఇలా స్టే చేసేదాన్ని అనమాట ఈ పొజిషన్లో. ఇది కూడా మనము 7th month నుంచి అలా స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి డక్ వాక్. ఇది చేయాలి అంటే ఓన్లీ ఆఫ్టర్ 34 weeks అండ్ బేబీ పొజిషన్ హెడ్ కిందకి ఉంటే మాత్రమే చేయాలి. సో ఇవి 2 ఉంటే మాత్రమే మనం చేయాలన్నమాట. ముందు అయితే ఈ డక్ వాక్ అనేది చేయకూడదు. అండ్ చిన్న బేబీ స్టెప్స్తో స్టార్ట్ చేసి మనం ఒక 20-30 స్టెప్స్ అలా డక్ వాక్లో చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి ఎక్సర్సైజ్, నార్మల్ డెలివరీకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దెన్ బటర్ఫ్లై ఎక్సర్సైజ్.
ఇలా కాళ్ళు మనం దగ్గరకు పెట్టేసి ఫుల్ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఇది. ఒకవేళ ఫుల్ బటర్ఫ్లై చేయలేని వాళ్ళు హాఫ్ బటర్ఫ్లై కూడా ట్రై చేయొచ్చు. ఇది మెయిన్గా మన పెల్విక్ రీజియన్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. పెల్విక్ మజిల్స్ అంతా స్ట్రాంగ్ అయ్యి మనము నార్మల్ డెలివరీ అప్పుడు థైస్ కానీ అవి స్ట్రాంగ్ అవ్వడానికి మనకి సపోర్ట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ ఎక్సర్సైజ్. నెక్స్ట్ రాకింగ్ బేబీ ఎక్సర్సైజ్. ఇది కూడా సేమ్ మన పెల్విక్ రీజియన్ అండ్ థై మజిల్ స్ట్రాంగ్ అయ్యి మనకు నార్మల్ డెలివరీకి మంచిగా హెల్ప్ అవ్వడానికి యూజ్ అయ్యే ఎక్సర్సైజ్. సో ఫస్ట్ నేను రైట్ లెగ్ తర్వాత లెఫ్ట్ లెగ్తో చేసేదాన్ని. ఈచ్ ఒక 1.5 minute, ఈచ్ లెగ్ 1.5 minute వరకు నేను ఈ రాకింగ్ బేబీ పొజిషన్ చేసేదాన్ని అనమాట. అండ్ బటర్ఫ్లై అండ్ రాకింగ్ బేబీ మీరు డే 1 నుంచి కూడా చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో మనకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నెక్స్ట్ క్యాట్ కౌ పోజ్. ఈ క్యాట్ కౌ పోజ్ ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే, ఒకవేళ బేబీ పొజిషన్ కరెక్ట్గా కిందకి లేకపోతే హెడ్ పొజిషన్ మనకి ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల హెడ్ పొజిషన్ అనేది కిందకు వస్తుంది. సో ఇది కూడా మన స్పైన్ ఏదైతే బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది కదా, మనకి వెయిట్ పెరుగుతున్న కొద్దీ బేబీ వెయిట్ అంతా స్పైన్ మీద పడి మనకి బ్యాక్ పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది కదా. సో బ్యాక్ పెయిన్ అనేది రెడ్యూస్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది, క్యాట్ కౌ పోజ్. దెన్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఇవేంటంటే నేను వజ్రాసనంలో కూర్చొని ఓంకారం కానీ అలా ఏదన్నా మీకు కావాల్సింది మీరు అనుకోవచ్చు. నేను ఓంకారం చేసేదాన్ని. ఈ వజ్రాసనంలో కూర్చోవడం వల్ల ఫీటల్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. బేబీ గ్రోత్ డెవలప్మెంట్ అనేది చాలా మంచిగా హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి వజ్రాసన్ బాగా హెల్ప్ అవుతుంది. కానీ మీరు వజ్రాసన్ కూర్చునే ముందు మీకు కంఫర్టబులా కాదా అనేది చూసుకొని ఏదైనా పిల్లో సపోర్ట్ తీసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. దెన్ నార్మల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఓంకారం తర్వాత మనకి బ్రీతింగ్ 9th month వచ్చేసరికి బ్రీతింగ్ అది ప్రాబ్లం అవుతూ ఉంటుంది కదా. సో అట్లా ప్రాబ్లం అవ్వకుండా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే అది కొంచెం మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది 9th month అప్పటి వరకు. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా మీరు డే 1 నుంచి కూడా మంచిగా స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు మీ డైలీ రొటీన్లో ప్రెగ్నెన్సీ టైంలో యాడ్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. చాలా హెల్దీ ప్రెగ్నెన్సీ అండ్ హెల్దీ వేలో అది ముందటికి వెళ్ళడానికి మనకు ఉంటుంది అన్నమాట. హ్యాపీ ప్రెగ్నెన్సీ జర్నీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.